హాయ్ ఆల్, నమస్తే. వెల్కమ్ టు నో ఇట్ నో విత్ యువర్ సామ్రాట్ ఇన్ తెలుగు నౌ. మన ఫ్యూచర్ సన్ ఎలా ఉండబోతుంది? నిజంగానే మన ఫ్యూచర్లో మన యూనివర్స్ మొత్తం బ్లాస్ట్ అయిపోతే మనకి మిగిలేది ఏంటి? మన సన్ నుంచి వచ్చే రేడియేషన్స్, ఆ హీట్ పెరిగిపోతే నాసా రీసెంట్గా ఇచ్చిన అప్డేట్ ఏంటి? ఇవన్నీ తెలుసుకుంటానికే ఈరోజు మన టాపిక్. ఇప్పుడు మన టాపిక్ యూనివర్స్లో ఒక సూపర్ డేంజర్ అండ్ సూపర్ బ్యూటిఫుల్ కాస్మిక్ గురించి అండి. ఇది రెడ్ స్పైడర్ నెబ్యులా గురించి. ఇటీవల కాలంలో నాసా నుంచి ఒక సరికొత్త అప్డేట్ అయితే ఇదే. అయితే స్పేస్లో ఒక నెబ్యులాది ఫోటో తీశారు. అది చూడటానికి ఎగ్జాక్ట్గా రెడ్ స్పైడర్ లాగా ఉందన్నమాట. అది ఒక నెబ్యులా. లెట్ us jump into space and explore amazing mystery and its topic. ఈ రెడ్ స్పైడర్ నెబ్యులాని ఆల్రెడీ 1884లో బ్రిటిష్ ఆస్ట్రోనాట్ ఎడ్విన్ ఎమర్సన్ డిస్కవర్ చేశారండి. అప్పుడు టెలిస్కోప్ చాలా సింపుల్గా ఉన్న టైం, బట్ ఆ వియర్డ్ స్పైడర్ లైక్ షేప్ అండ్ డీప్ రెడ్ గ్లో సైంటిస్ట్కి ఇమీడియట్గా అట్రాక్ట్ చేశాయి. అండ్ అసలు అదేంటో కూడా అర్థం కాలేదు బేసిక్గా అప్పట్లో వాళ్ళకి. ఆ డే నుంచి ఆ నెబ్యులా కోసం చాలా రీసెర్చెస్ కూడా జరిగినాయి. ఈ నెబ్యులా ఏదైతే ఉందో ఇది సెంటర్లో అదొక రెడ్ కలర్లో ఉంటుంది అండ్ దాని టెంపరేచర్ వచ్చేసరికి 100 మిలియన్ డిగ్రీస్ వరకు రీచ్ అవుతుందంట. నార్మల్గా ఇలా హీట్ సూపర్ నోవా ఎక్స్ప్లోజన్లో మాత్రమే కనిపిస్తుంది, కానీ ఇక్కడ సూపర్ నోవా కూడా కాదు. మన సన్ సర్ఫేస్ 5500 సెంటిగ్రేడ్ ఉంటే ఇక్కడ దానికి లైక్ అమ్మ మొగుడని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది 10,00,000 సెంటిగ్రేడ్లో ఉంటుందంట అక్కడ హీట్. సెంటర్లో ఉన్న డైయింగ్ స్టార్ విండ్ 10,000 కిలోమీటర్స్ పర్ సెకండ్లో బ్లో అవుతూ ఉంటుందంట. అంటే ఇది ఎంటైర్ మిల్కీ వేలో వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ టేలర్ విండ్స్ అంట. అండ్ ఈ వైలెన్స్ విండ్ గ్యాస్ ని పుష్ చేస్తే హ్యూజ్ షాక్ వేవ్ క్రియేట్ అవుతుంది ఈ విండ్స్ వల్ల. వాటి షేప్ చూస్తే కాస్మిక్ స్పైడర్స్ లాగా లెగ్స్ స్ప్రెడ్ చేసినట్టు ఉంటుంది. ఫోటో చూస్తే నెబ్యులా కింద స్ట్రేంజ్ 2 నాబ్స్ అనేవి కనిపిస్తుంటాయి. ఆ స్ట్రక్చర్స్ లైక్ ఒకటి జైంట్ స్పేస్ స్పైడర్ వింగ్స్ స్ప్రెడ్ చేసినట్టు ఫీల్ అవుతుంది. అసలు ఎందుకు ఈ షేప్ వస్తుంది? సైంటిస్టులకు కూడా ఎగ్జాక్ట్ ఆన్సర్ కనుక్కోలేకపోయారు. మేబీ బైనరీ స్టార్ ఉండొచ్చు, లేకపోతే ఈ నెబ్యులా చేసిన ఒక మ్యాసివ్ రొటేషన్ గురించి కూడా కావచ్చు, లేదనుకుంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కోసం ఇలాంటి ఒక షేప్ అనేది క్రియేట్ అయ్యి ఉండొచ్చు. కానీ ఈ నెబ్యులా, ఈ స్పైడర్ నెబ్యులా గురించి అయితే యూనివర్స్ అంత క్లారిటీగా అయితే ఏం రివీల్ చేయలేదు. ఇంకా వన్ మోర్ అమేజింగ్ పాయింట్ ఏంటంటే ఈ నెబ్యులా మన సన్ ఫ్యూచర్ కి ప్రివ్యూ లాంటిదట. అంటే మన సన్ కనుక బ్లాస్ట్ అయితే ఈ నెబ్యులా లాగా కనిపిస్తుంది. 5 to 7 మిలియన్స్ ఇయర్స్ తర్వాత సన్ రెడ్ జైంట్ అయితే తన ఔటర్ లేయర్ త్రో చేసే ఇలా గ్లోయింగ్ నెబ్యులా క్రియేట్ అవుతుందంట. సో బేసికల్ గా ఈ నెబ్యులా చూస్తే మన సోలార్ సిస్టమ్ ఫ్యూచర్ అని కూడా చెప్పుకోవచ్చు. రెడ్ స్పైడర్ నెబ్యులా సెంటర్ లో ఉన్న వన్ ఆఫ్ ది హాటెస్ట్ వైట్ డ్రాఫ్ట్ ఎవర్ డిస్కవర్డ్. ఈ టెంపరేచర్ 1,50,000 నుంచి 2,50,000 సెంటిగ్రేడ్ మధ్యలో ఉంటుందంట. అండ్ ఈ నెబ్యులా స్టార్ ఇంటెన్స్ యూవీ రేడియేషన్స్ రిలీజ్ చేస్తుందంట. అండ్ అదే రెడ్ వేవ్స్ గా గ్లో అవుతూ కనిపిస్తూ వచ్చినాయి. అయితే ఇంత హీట్ ప్రొడ్యూస్ చేయటం వల్లనే అందుకే ఈ నెబ్యులా డేంజర్ బట్ బ్యూటీ షేప్ అని చెప్పుకుంటూ వస్తున్నారు సైంటిస్టులు. చాలా మంది అడుగుతున్నారు, ఇక్కడ డేంజర్ అంటే ఎర్త్ కి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అని. అబ్సల్యూట్లీ నో. ఈ నెబ్యులా 3,000+ లైట్ ఇయర్స్ దూరంలో ఉందంట మన ఎర్త్ నుంచి. రేడియేషన్స్, బ్లాస్ట్ ఏమీ ఇంపాక్ట్స్ అయితే మనకైతే ఉండవు. కానీ మన సన్, మన ప్లానెట్స్ ఫ్యూచర్స్ లో ఎక్స్ప్లోర్ అయిపోతే గనక ఎలా కనిపిస్తుందో ఈ నెబ్యులానే సాక్షిగా చూపిస్తున్నారు సైంటిస్టులు. డిస్టెన్స్ ఇట్ సెల్ఫ్ అవర్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్. అండ్ ఇంత డిస్టెన్స్ నుంచి మనం క్యాప్చర్ చేసి అందరికీ ఈ నెబ్యులా స్ట్రక్చర్ చూపించడమే మన బిగ్గెస్ట్ సక్సెస్ అని చెప్పుకుంటూ వస్తున్నారు నాసా టీమ్. ఈ నెబ్యులా నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మెయిన్ పాయింట్, ఫస్ట్ యూనివర్స్ చాలా బిగ్, మిస్టీరియస్, పవర్ఫుల్. మన డైలీ ప్రాబ్లమ్, స్ట్రెస్, స్ట్రెయిన్, కాస్మిక్ స్కేల్ లో చిన్న పార్టికల్స్ లాంటి వాళ్ళం అనమాట. స్పేస్ ని చూస్తూ మైండ్ కామ్ గా ఉంచుకోవాలి. సెకండ్, యూనివర్స్ లో స్టార్ బర్త్, డెత్, ట్రాన్స్ఫర్స్ ఎక్సెట్రా ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అండ్ ఈ నెబ్యులా వన్స్ ఏ స్టార్, నౌ ఇట్ ఈస్ ట్యూనింగ్ గ్లోయింగ్ క్లౌడ్ అనమాట. సో గైస్, ఇది రెడ్ స్పైడర్ నెబ్యులా. వైల్డ్, పవర్ఫుల్, డేంజరస్, యట్ అన్బిలీవబుల్ గా బ్యూటిఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ టైం నైట్ స్కైన్ చూస్తున్నప్పుడు సమ్వేర్ ఫార్ గా ఈ నెబ్యులా స్పేస్ లో ఉంటుంది అనేది మాత్రం మర్చిపోకండి. అండ్ ఇది మన సన్ ఫ్యూచర్ కూడా అనేది గుర్తుంచుకోండి. భయమేం పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి ఎలాంటి ఎఫెక్ట్ లేదనమాట. ఇట్స్ జస్ట్ ఏ నాసా అప్డేట్ ఫర్ అర్స్. ఇలాంటి వీడియోస్ మీ ముందు మరెన్నో తెచ్చేస్తూ ఉంటాను. అంటిల్ దెన్ సైనింగ్ అవుట్, సామ్రాట్.